కూర్చున్న పన్ని కదులుతున్న పన్ని తీయించుకోవాలని ప్రతి డెంటిస్ట్ చెప్తున్నారు. బట్ తీసిన తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలా అన్నది ఎవరు చెప్పటం లేదు. అది చెప్పడానికే నేను ఇక్కడ ఉన్నాను. హాయ్, దిస్ ఇస్ డాక్టర్ నాగమణి, మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ ఐకానిక్ డెంటల్ హాస్పిటల్, విశాఖపట్నం. పన్ను తీసిన తర్వాత కరెక్ట్ అయిన జాగ్రత్తలు తీసుకోకపోతే ముందున్న పెయిన్ కన్నా ఇప్పుడు ఇంకా పెయిన్ పెరుగుతుంది. పన్ను తీసిన తర్వాత హీలింగ్ అనేది ఇమ్మీడియట్ గా స్టార్ట్ అవుతుంది. సో ఫస్ట్ 24 hours మనకి చాలా ఇంపార్టెంట్. టూత్ తీసిన చోట పెట్టిన కాటన్ ని ఫింగర్ తో కానీ టంగ్ తో కానీ అస్సలు డిస్టర్బ్ చేయకండి. ఇన్ కేస్ మీకు అక్కడ బ్లీడ్ అవుతున్నట్టు అనిపిస్తే పెట్టిన కాటన్ ని జెంటిల్ గా బైట్ చేయండి. గుర్తుపెట్టుకోండి, 30 to 45 minutes వరకు కాటన్ ని తీయకండి. ఎందుకంటే తీస్తే గనక హెవీ బ్లీడింగ్ అయ్యే ఛాన్స్ ఉంది. మనం పడుకునే పోస్చర్ కూడా చాలా ఇంపార్టెంట్. సో పడుకునేటప్పుడు ఫ్లాట్ గా పడుకుంటే బ్లీడింగ్ ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో దానివల్ల హెడ్ రైజింగ్ లో పెట్టుకుని పడుకోవాలి. సెకండ్ డే నుంచి వార్మ్ సాల్ట్ వాటర్ తో జెంటిల్ గా గార్గిల్ చేయడం స్టార్ట్ చేయండి. దీనివల్ల ఆ ప్లేస్ లో ఫుడ్ అనేది స్టక్ అవ్వదు, ఇన్ఫెక్షన్స్ కూడా రావు. 1 week వరకు స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ అవాయిడ్ చేయాలి. దీనివల్ల హీలింగ్ అనేది ఫాస్ట్గా అవుతుంది. వీటన్నిటికన్నా ఇంపార్టెంట్ మెడికేషన్స్. మేము ప్రిస్క్రైబ్ చేసిన మెడికేషన్ తప్పనిసరిగా వాడితే మీ పెయిన్ కంట్రోల్ అవుతుంది, ఇన్ఫెక్షన్స్ రాకుండా ప్రివెంట్ చేస్తుంది. పన్ను తీయించుకున్న మీ ఫ్రెండ్కి ఈ రీల్ని షేర్ చేయండి.